10, 11 అని. ఆ 10, 11 ఆ! ఎవరా అని చెప్పి నేను ఆలోచిస్తుంటే నాకు 4 దగ్గరే ఆగిపోయింది. 1 పులపర్తి రామాంజనేయులు, 2 నిమ్మక జయకృష్ణ, 3 మండలి బుద్ధప్రసాదు, 4 అరవ శ్రీధరు. ఇంకా 5, 6, 7, 8, 9, 10 ఎవరో చెప్పాలి మీరు. సార్ నేనంటాను, హ్మ్. మీరు రైల్వే కోడూరు అభ్యర్థిని ఎందుకు మార్చారు? ఎవరు జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి అని అనుకున్నారు ఆయన కదా. తెలుగుదేశం ఆ? పార్టీ సింపథైజర్ సార్. అదే ఆయన నేననేది. తెలుగుదేశం పార్టీ తర్వాత నాయకుడే ఆయన. హ్మ్. అది ఒకటి హ్మ్. ఒకటి హ్మ్. బద్వే ఇప్పుడు మీరు గమనిస్తే భీమిలి స్థానం గంటా శ్రీనివాసరావుకి ఎలా వెళ్ళింది? హ్మ్. ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి 21 ఆటల్లో మీరు మొత్తం లిస్టు తీస్తే హ్మ్. 11 మంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. దాన్ని మొత్తం మీరు లిస్టు తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్ కావాలంటే. చెక్ చేశాను సార్ ఒకటి నేను. 4 ఆ టీడీపీ అభ్యర్థులకి, 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, 4 వైసీపీ వాళ్ళకి ఇచ్చారు సార్. అంటే వైసీపీ వాళ్ళు ఇటువైపు వస్తే ఇవ్వడంలో అర్థం ఉంటుంది కానీ మరి మిత్రపక్షంలోనే ఎందుకు వాళ్ళని ఈ కండువా ఇలా మార్పించి టికెట్లు ఇచ్చారనేది ఇప్పటికీ చాలా అదే $1 మిలియన్ క్వశ్చన్ అది. అవసరం లేదా? ఉమ్, ఇప్పుడు భీమిలిలో ఇప్పుడు ఉమ్, మీరు గమనించండి, ఉమ్, ఆయన భీమవరంలో ఉమ్, పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థికి, తెలుగుదేశం అభ్యర్థికి ఇలా ఉమ్, వస్తే అలా సీట్ ఇవ్వటాన్ని ఉమ్, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు చెప్పండి? ఉమ్, ఇది జనసేన లీడర్లకి అర్థం కానటువంటి విషయం yes, ఉంటుంది. అంత అవసరం ఏముంది? అసలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఉమ్, ఈ విధంగా ఒకవేళ కాదు కూడదు అనుకుంటే 5, 6 సీట్లే తీసుకొని మేము 4 గెలవగలం, 2 గెలవగలం అని అనుకుంటే అది వేరే అంశం. ఇది ఈ ఈ మోసం ఎందుకు అనేటువంటి దాని మీద దీంట్లో ఖచ్చితంగా డబ్బులు చేతులు మారాయి అనేటువంటిది ఈ ఈ జనసేన నేతలు అభిప్రాయపడుతున్నటువంటి మాట. ఈ టికెట్ రాని జనసేన వాళ్ళ అభిప్రాయం నాయకుల్లో అది. టికెట్ ఆ రాని వాళ్ళ నాయ అభిప్రాయము, టికెట్ రాని వాళ్ళ ఆరోపణ అది. ఏమండి, ఉమ్, ఇదే పోతిన మహేష్ ఉమ్, చాలా డిబేట్ లో కూర్చొని అవును. ఆ అసంతృప్తితో ఉన్నప్పుడు కూడా ఉమ్, ఆయన నాకు సీటు వస్తుందో రాదో అనుకున్నటువంటి సందర్భంలో ఆయన ఆ నిరాహార దీక్షలు చేస్తూ కూడా ఉమ్, ఇంకా ఆయన జనసేన మీద ఆరోపణలు చేయలేరు. ఉమ్, ఇప్పుడు కూడా జనసేన మీద ఆరోపణలు చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఉమ్, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళు రివోల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఉమ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అరెస్ట్ అవుతారు. ఉమ్. ఇది ఒక తిరుగుబాటు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం పోతిన మహేష్. ఓకే. ఒక పోతిన మహేషేనా? ఎంతమంది మీరు మీరు చదివినటువంటి లిస్టు దగ్గర నుంచి మీరు రాజబాబు వరకు చెప్పారు. పితాని ఆ బాలకృష్ణ, పా- మాకినేని అదే శేషకుమారి, చెప్పారు, 4, 5 చెప్పారు. రాజబాబు, అరే మణుక్రాంత్ జగ్గంపేట, రెడ్డి, పాటంశెట్టి జగ్గంపేట సూర్యచంద్ర. సూర్యచంద్రరావు, అవును. సరోజ, సరోజ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు అభ్యర్థి నోడు వెంకటరమణ, ఉమ్, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బివి రావు, ఉమ్, ఆచంట సమన్వయకర్త ఉమ్. చేగొండ సూర్యప్రకాష్ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇలాగా ఎస్. పెద్ద లిస్టే ఉంది కదా. అవును సార్. ఇక్కడ ఒకటి ఎందుకు అని అంటే, మీరు ఇందాక ఒక కీలకమైనటువంటి పాయింట్ తీసుకున్నారు. ఎందుకు వెళ్తున్నారు? రేపు పొద్దున గవర్నమెంట్ వస్తుంది కదా. ఉమ్, రేపు పొద్దున వీళ్ళకి సీట్లు ఏమేమి వైసీపీలో రావటం లేదు కదండి. అవును. ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా సరే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే. ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తన స్వార్థం అలాగే సార్, తప్ప వచ్చే గవర్నమెంట్ తన లో నాయకుడు జనసేనది బలమైన ముద్ర ఉంటుంది అన్నారు కదా సార్. ఎలా అండ్ ఇంకోటి ఉంటది? చెప్తున్నారు.